చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగా ఎప్పుడు ఉంటుంది. ఏ నాయకుడు పబ్లిక్ లైఫ్ లో ఉండే నాయకుడు కదా వీడియో ఈ సూపర్ సిక్స్ అని చెప్పి నేను వ్యక్తే సాక్షాత్ ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి చెప్పిన ఎలక్షన్ చెప్పిన క్యాండిడేట్ ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీలోన చెప్తున్నాడు ఏమని, ఈ సూపర్ సిక్స్ చూస్తే మాకు చాలా భయం వేస్తుంది, కానీ మనం హామీ ఇచ్చినాము కానీ భయం ఉంది అని తెలిసి అని ఈరోజు చెప్తున్నాడు సాక్షాత్ ఒక అసెంబ్లీలోనే. అంటే 5 కోట్ల మంది ప్రజల్ని ఎంత మోసం చేసినాడు అనేది నిదర్శనం ఆయన నోట్లనే తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి మాటిచ్చి సాక్షాత్ ఒక దేవాలయం ఉన్నట్ల, అంటే అసెంబ్లీ అలాంటి దేవాలయం అసెంబ్లీలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతమైన ఒక పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు మనకి ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఈరోజు నేను భయం వేస్తుందని చెప్తున్నానంటే మేము నిన్ను చూసి ప్రజలు ఎంత భయపడాలి. మీరు ఇచ్చిన హామీకి ఎంతో ఆనందం ఉండాలి. ఆ మాటకి ఈరోజు ఎంతోమంది భయపడి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. గ్యాస్ రాలేదు కదా, మాకు అమ్మ ఒడి రాలేదు కదా, మాకు 500 చేయుత డబ్బులు రాలేదు కదా, మాకు వాలంటీర్లో ఉన్న వాళ్ళు పోయినారు కదా, తర్వాత నిరుద్యోగ వస్తాం, ఇవన్నీ వాళ్ళు ఆశలు పెట్టుకుని ఈరోజు వాళ్ళు ఎంత భయపడి ఉంటారు ప్రజలు నేను చెప్పిన మాటకి. ఈరోజు అసెంబ్లీలో చెప్పిన మాటలకు ఉచిత బస్సు అని మహిళలు ఎదురు చూస్తున్నారు బ్యాగులు పెట్టుకుని బస్ స్టాండ్లో. బస్సు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ బస్సు రావడం లేదు. అక్కడ బస్సు రావడం లేదు. బస్సు ఎక్కితే టికెట్ అడుగుతున్నారు. ప్రజలు ఇంత మోసమైపోయినారు. కాబట్టి దయచేసి మీలాంటి వాళ్ళే ఒక పెద్ద ముఖ్యమంత్రి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజలు మోసం చేసే సామాన్య ప్రజలు ఇంకెంత మోసపోవాలి. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన హామీని శిక్షణ పథకాల్ని ప్రజలకి హామీ వదలాలని ప్రజలకి అందించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఎలక్షన్లోన అసెంబ్లీ ఎలక్షన్లోన కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ప్రజలకి సూపర్ సిక్స్ అంటూ మేనిఫెస్టో వదిలినాడు. సూపర్ సిక్స్ మేనిఫెస్టో వదిలిన తర్వాత అక్కడ ప్రజలు సూపర్ సిక్స్ అంటే ఏమి, సూపర్ సిక్స్ అంటే మనము ఆయన ఇచ్చే హామీ సూపర్ సిక్స్ మాట మన క్రికెట్లో కొట్టే ప్లేయర్ సిక్స్ లాగా ఉంటుంది అనుకుని ప్రజలు చాలా నమ్మినారు ఆ సిక్స్ అనుకుని. కానీ ఆయన సూపర్ సిక్స్ అని చెప్పిన తర్వాత ఎలక్షన్లోన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ఇస్తుంటే అమ్మ ఒడిని మీ ఇంటికి ఒక్కరు కాదమ్మా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ సాక్షి ఆయన క్యాబినెట్ మంత్రులు కానీ ఈ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రజలకి ప్రచారంలో ఎంతో చెప్పడం జరిగింది. ప్రజలు ఒక్కరికి ఇస్తే సంతోషపడుతుంది, కానీ మాకు 2-3 కూడా మా కుటుంబాలకు వస్తావు కదా అనుకుని చాలామంది ఆయన మాట నమ్మి ప్రజలు ఆలోచనలు చేసి ఈరోజు ఓటేయడం జరిగింది. తర్వాత ఒక కుటుంబానికి 3 సిలిండర్ అని చెప్పినాడు. అంటే మాకు సంవత్సరం 3 ఒక రేషన్ కార్డుకి 3 సిలిండర్ వస్తాయి ఒక కుటుంబానికి అనుకుని ప్రజలు దాన్ని కూడా చాలా ఆయన చెప్పే మాటలు నమ్మినారు. తర్వాత బస్సు ఫ్రీ అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన ప్రభుత్వం వస్తే మహిళలకు ఆడపడుచులకు ప్రతి మహిళకు మీరు ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 40 రోజుల కావడానికి వస్తుంది. అసెంబ్లీ సమావేశంలో కూడా జరిగింది. ప్రజలు టీవీ దగ్గర క్రికెట్ చూసినట్టు 6 కొట్టి ఎలా చూస్తారో ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 కూడా అలాగే చేస్తాడు కానీ ప్రజలు చాలా ఎదురు చూసినారు. కానీ ఆయన నిన్న చెప్పే మాటలు అమ్మ ఒడి ఇప్పుడు వదలము,
నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 ఇయర్ తర్వాత ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇవ్వము, సంవత్సరం తర్వాత బస్సు అనే మాట ఇక్కడ ఏం మాట్లాడలేదు. అంటే ప్రజలు నీ రాజకీయాల కోసం, నీ ప్రభుత్వాని కోసం ప్రజల్ని ఎంత అబద్ధాల కన్నా ఎంతకన్నా మీరు దిగజారుతారనే ప్రజలు మళ్ళీ గుర్తు చేసిన ప్రజలకు నేనంటే ఏమని. నేను అంటే ప్రజలకి నువ్వు ఎలక్షన్ ముందర నేను 5 ఏళ్ళు ప్రభుత్వం చేసిన పరిపాలించిన నేను మీకు 4 ఏళ్ళు స్కీమ్ ఇస్తాను, నేను ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించినా మీకు 4 ఏళ్ళు మాత్రమే మీకు ఏదైనా సూపర్ సిక్స్ ఇస్తానని మీరు ఆ రోజు చెప్పింటే ఈరోజు ప్రజలు కూడా దాన్నే నమ్ముతుండే. కానీ మీరు ఆ రోజు అలా చెప్పలేదు. మన ప్రభుత్వం వస్తే మీకు సూపర్ ఇన్ని పథకాలు, అమ్మఒడి కానీ, బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రైతు భరోసా కానీ, మీరు చెప్పిన పథకాలు ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని అన్నారు. కానీ మీరు ఈసారి డైరెక్ట్ సంవత్సరం వెనకేసినారు. అంటే మీరు ఈరోజు ఆ మాట ఆ రోజు ప్రజలు చెప్పింటే మీకు ఓట్లు వేస్తుంటారు, ఎక్కబోతుంటారు. ఈరోజు ప్రజల్ని ఎంత మోసం చేసినారంటే అక్క అన్నల దయచేసి అక్క రాష్ట్రం అంతా కానీ మన ఆదరణ నియోజకవర్గం అంతా ప్రజలు కూడా మీరు గమనించాలా. ఎలా జగన్ చెప్పాలనుకుంటే పెన్షన్ ఏదైనా సిలిండర్ ఏదన్నా ఓట్ల కోసమో మంచి జరిగింటే నాకు ఓటు అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అయినా కానీ ఇంకోటి కానీ ఎలక్షన్ ఉన్నా వచ్చినప్పుడు మీకు మంచి జరిగింటే ఓటు అయినా జగన్ అని అడిగినాడు. కానీ మీరు ఈరోజు మీరు అది తీర్పిచ్చినారు. ఈయన మీకు సూపర్ సిక్స్ అని మీకు ఇన్ని చెప్పి మీకు బస్సు అని చెప్పి సిలిండర్లు అని చెప్పి అమ్మఒడి అని చెప్పి ఈరోజు మళ్ళీ సంవత్సరం తర్వాత వెనక్కేసి అన్నాడు. ప్రజలకు అక్క మీరు దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ మన దగ్గరలో మీకు ఏమన్నా వదలొచ్చు. కానీ ఈరోజు మీరు గుర్తించుకోవాలా. అక్కలు కానీ పెద్దమ్మలు కానీ ప్రతి ఇంటి మహిళలు మీరు సిలిండర్ వస్తారని ఎంతో సంబరంగా ఎంతో సంతోషంగా మా అక్కల ఆడపడుచులు ఎదురు చూసినారు. నాకు సిలిండర్ వస్తుంది, నాకు సిలిండర్ వస్తుంది, నాకు సిలిండర్ వస్తుందని. తర్వాత ఒక కుటుంబము నాకు అమ్మఒడి వస్తుంది, మా ఇంట్లో ముగ్గురికి వస్తుంది, ఆడపడుచులు అక్కలు పిల్లలు అంతా ఎదురు చూసినారు. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు వేయలేదు. ఎంత మోసం చేసినారు ప్రజల్ని. తర్వాత జగనన్న చేయుత పరంగా 18 వేలకు మహిళకి ఇస్తే దాన్ని ఏ ఆడపిల్ల ఉన్నా కూడా ఇంట్లో ఆడపిల్లకి 1500 దాకా సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. తర్వాత నిరుద్యోగి డిగ్రీ ఎవరైనా అయిపోయినా కూడా వాళ్ళకి 3000 ఇస్తామని అన్నారు. ఎక్కడ ఏం ఇంతవరకు మీరు ఏది ఇచ్చిన హామీలు ఏమి ఈరోజు ఎలా ప్రభుత్వం వచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకుని ప్రజలు ఇంత మోసం చేస్తారా? మీరు ప్రజల్ని మోసం చేస్తారని మీరు ఆ రోజు ఎలక్షన్ కాకముందు ఇవన్నీ చెప్పింది ఈరోజు మీ ప్రభుత్వాన్ని అధికారం మీకు ప్రజలు ఇచ్చేవాళ్ళ? కానీ జగన్మోహన్ రెడ్డి అన్న నేను చేసేదే చెప్తా, అది ఓటమైనా గెలుపైనా నేను అబద్ధాలు చెప్పి వాళ్ళు మోసం చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆ రోజే చెప్పినాడు, ఎలక్షన్ ముందే చెప్పినాడు. అది నిజమైన రాజకీయ లీడర్. ప్రజలరా మీరు గుర్తించాలా. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుని ఈరోజు మిమ్మల్ని మోసం చేసే ప్రభుత్వాలు కావాలా? నిజాయితీగా ఉండిన మేనిఫెస్టో రాష్ట్ర బడ్జెట్ పెట్టి ఈరోజు మీ ఉన్న హామీలు ఇచ్చి ఉన్న పథకాలు చెప్పి మీతో ఓట్లు వేయించుకునే నాయకుడు కావాలా? ప్రజలే మీరే దీన్ని ఆలోచించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తర్వాత ఈరోజు మీరు బాగా ఆలోచించాలి. ఎలక్షన్లు ఉన్నప్పుడు ప్రజలు ఈరోజు మిమ్మల్ని వాడలేకపోతే ఏమా అమ్మఒడి రాలేదన్నా, ఏమన్నా చేయుత రాలేదన్నా, ఏమన్నా మాకు సిలిండర్ అని ప్రజలు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు ప్రతి వార్డులోకి పోతే. కానీ ఈరోజు అక్క మేము అన్నాం అక్క ఆ రోజు మీకు ఏం చెప్పినారు ఆ రోజు వాళ్ళు మీరే పరిపాలన సచివాలయాలు పెట్టి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు వాలంటీర్లని మీకు ఇంటికి పథకాలు అందించి మీ అకౌంట్లకి వేసిన ఘనత ఎవరైనా ఉండాలని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసేసినాడు. ఆ రోజు ఏం చెప్పినాడు? వాలంటీర్ వ్యవస్థను తీసేయను, వాలంటీర్ వ్యవస్థని అట్లే ఉంటుంది, కానీ వాళ్ళకి ఇంకా 5000 పెంచుతానన్నాడు, 10,000 చేస్తానన్నాడు. అంటే వాలంటీర్లు అంటే మీరు వాడుకునే వాళ్ళని అంత చీప్గా 5,000 మీకు ఇంత చీపా? 5,000 అని ఆ రోజు వాలంటీర్ని అని చీపిన వ్యక్తి ఆ రోజు. అంటే వాలంటీర్ శాలరీ జీతం 5,000 అంటే మీకు ఇచ్చే 5,000 పనిచేసే వాళ్ళని ఆ రోజు ఆ వాలంటీర్నే మీరు ఎత్తి చూపించినారు. కానీ ఈరోజు ఆ వాలంటీర్ని లేకున్నట్లే మీరు చేసినారు.
ఇక్కడ వాలంటీర్ లేరు, అక్కడ శాలరీ పెంచుతామన్నారు. ఎక్కడ పోతున్నది మీరు? అంటే మీ చీటి కోసం, మీ ప్రభుత్వం కోసం, మీ రాజకీయాల కోసము ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడతారు, ఏదన్నా దిగజారుతారు. ఈరోజు ప్రజలు ఇది గమనించాలా, ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు దీన్ని చాలా ఆలోచించాల్సింది. ఒక సంవత్సరం మీకు అమ్మఒడి పోయింది, ఉచిత గ్యాస్ సిలిండర్ పోయింది, వస్తానింత వరకు ఏది లేదు. మీకు అమ్మ 1500 అమ్మ చేయుత పోయింది. చెప్పండి, మీకు ఏది వాళ్ళని వ్యవస్థ పోయింది. ఇంకా మీరు ఎందుకు మీరే ప్రజలు ఆలోచించాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్ఓదులు లేదు, పోస్టింగ్లు ఇవ్వలేదని చాలా మంది అంటారు. అంటే 2 లక్షల చిల్లర జనాభా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చా, అదే ఉద్యోగాలు ఈరోజు డిఎస్ కానీ ఉన్న ఖాళీ పోస్టులు కానీ వదిలితే ఈరోజు జనాలకు అర్థమవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన ప్రజా పరిపాలన, ప్రజలు ఇంటి దగ్గరికి పరిపాలన అందించాలనే ఒక ఆలోచనతోన కొత్త ఉద్యోగాలు సచివాలయాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఈరోజు వాళ్ళకి సేవ చేసే భాగ్యం కలిగించినాడు. ఈరోజు వాళ్ళ సచివాలయాలు ఈరోజు ఎంత మేలు కదా. దీన్ని కూడా ఉద్యోగస్తులు చాలా మంది ఆలోచించాల. కొన్ని ప్రభుత్వాలు ఏదో కరోనా అప్పుడు లాక్డౌన్లోన ఎంత కరోనా ఉన్నా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పెట్టింది సక్రమంగా 90% అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. లాక్డౌన్లోన మనిషికి కుటుంబానికి టచ్ ముట్టుకోకుండా ఉన్న రోజుల్లోన అటువంటి రోజుల్లోనే మేనిఫెస్టో, ఒక భగవద్గీత, ఒక పురాణము, ఒక బైబిల్ అనుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా అంత లాక్డౌన్లో కూడా పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీరు ఆలోచించండి, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజలు ఓటేసిన ప్రజల పాపానికి ఈరోజు ఇంత బలి కావాలా? మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీకు అదేదో వర్షం చెల్లనట్టు అట్లా చెల్తాడు, చినుకులు చెల్ల. దయచేసి ప్రజలరా మీరు ఆలోచించండి. ఆదరణ ప్రజలకి, అందరికి, కారణాలకి, అందరికీ ఎన్నో చెప్తుంటారో రాజకీయ నాయకులు, కానీ చేసేదే చెప్పేదే లీడర్ రాజకీయ నాయకుడు. కానీ చెప్పిన తర్వాత చేసి నిలబెట్టుకోవాలా. ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇట్లా అన్యాయంగా ఓట్లు వేయించుకుని ఇట్లా మోసం చేసేటట్టుంటే మీరు ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా ఈరోజు చెప్పింటే మీకు అసలు ప్రజలు మీరు నమ్మేవాళ్ళు కూడా కాదు. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కానీ అబద్ధాల్లో ప్రభుత్వాన్ని కూటమి గుర్తుపెట్టుకుని మీరు ఈరోజు ప్రజల తీర్పు ఏ పార్టీకి తీర్పాలన్నా ప్రజలు, ఆ ప్రజలు మీకు గుర్తించుకోవాలా అది ఎవరన్నా అనేది. కాబట్టి మేము ఈరోజు ఏ ఒక్కరిని కించపరచాలని కాదు, ఎవరన్నా కాదు. ఆ రోజు పెట్టిన మేనిఫెస్టో ఈరోజు ప్రజలకు ఇవ్వలేదనే. కాబట్టి ప్రజలు అందరూ అడుగుతున్నారు కాబట్టి, ఆ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దానికోసం ఈరోజు మేము మిమ్మల్ని ప్రజలు తేలాలా ఈ విషయాలు అని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని కూడా ఇంకోసారి ఇలాంటి ప్రభుత్వం 1 అవర్ ఎన్నికపోయింది కాబట్టి మీరు 1 ఇయర్ గుర్తుపెట్టుకుని ప్రజలు ఇంకోసారి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి మనకి ఈరోజు కాకుండా రేపు కానీ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకుని రాబోయే రోజుల్లో మీరే దీన్ని ఏ నిర్ణయం తీసుకుంటే మీకే తీర్పు కాబట్టి మీరే నిర్ణయం తీసుకురావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్.